అన్యులకు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నిరీక్షణ ఏంటి అంటే నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ప్రార్థన వింటాడు, ఆయన ఆదరిస్తాడు, ఆయన సమాధానపరుస్తాడు. ఇవన్నీ నిరీక్షణ. ఎందుకంటే ఏ నిరీక్షణ లేని వారమైతే మనం ఎటులాగా వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎడిపోతాం మనకే తెలియదు. మనమే పిచ్చలో అయిపోతూ ఉంటాం. నిరీక్షణ ఉన్నవారికి ఇదిగో పౌలు గారు చెప్తున్నాడు, నిరీక్షణ ఉన్నవారమై రక్షించబడితిమి. హల్లెలూయా. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే మన నిరీక్షణ. అయితే ఒక మానవుడు కూడా నిరీక్షణతో ఉన్నాడట. దేనికోసం అంటే అతను ఎలా పుడుతున్నాడు, ఎలా చనిపోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుండి వస్తున్నాడు, అతన్ని ఎవరు నడుపుతున్నారు, ఈ ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు, తన జీవితం అంతా కూడా ఆలోచనే. ఒక మానవుడికి ప్రశ్న, ఎప్పుడు ప్రశ్నే. అతను ఎలా మాట్లాడుతున్నాడో ప్రశ్న, అతను ఎలా గాలి పీల్చుకుంటున్నాడో ప్రశ్న. ఈ జీవితాన్ని మనం ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే అంతా ప్రశ్నే. మనం మరణించిన తర్వాత కూడా మనకు నిరీక్షణ ఉండాలి అంటే మనం యేసుక్రీస్తుని నమ్మాలి, అంగీకరించాలి, మారు మనసు పొందాలి. ఆయన రక్తములో మనం కడగబడాలి, ఆయన రక్తాన్ని మన పైన ప్రోక్షించాలి. అప్పుడు మన పాపములకు, మన దోషములకు విముక్తి, విడుదల ఉంది అని పౌలు గారు అదే రాస్తున్నాడు. ఇదిగో మనకు ఏదైనా నిరీక్షణ కలిగింది అంటే అది మన రక్షణే. హల్లెలూయా. ఈరోజు మన రక్షణే మన నిరీక్షణ. మన ధైర్యం ఏంటి? క్రైస్తవుడి ధైర్యం ఏంటండి అంటే ఇప్పుడు నేను చనిపోయాక కూడా జీవిస్తాను. హల్లెలూయా. అవునా? నిజమైన విశ్వాసి యొక్క ధైర్యం, నేను చనిపోయాక కూడా జీవిస్తాను.